పూర్ గాజుల రామారం జీహెచ్ఎంసీ జంట సర్కిళ్లను ఆకస్మికంగా సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్. మాజీ ఎమ్మెల్యే విచ్చేసిన సమయంలో ఉదయం 11 గంటలు అయినప్పటికీ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గాజుల రామారం డీసీ మల్లారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి జోనల్ కమిషన్ తోటి ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఇదే విధంగా కార్యాలయానికి వచ్చేసినటువంటి ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వస్తే చూడాలి వాడైతే అదే పాటించాడు. అది ఏం లేదు 3 అయిపోయింది. 5 నెలల 23 ఎందుకంటే మండలాలు వస్తే మీరొద్దు అంటే అధికారులు వాళ్ళు ఇల్లే వాళ్ళు ఉడుచుకుంటలేరు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకుంటున్నారు. అంతే సరిపోతే ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని పని చేస్తలేదు. అవి ఇప్పుడు ఒకప్పుడు వచ్చారు మున్సిపల్ ఆఫీస్ జనాలు వస్తలేరు. ఎంత తప్పులు కదా ఆ వార్డ్ ఆఫీసులో పెట్టి వర్క్ డివిజన్ చేసి ఆడబడి ఉన్నాడు. ఈడుకోబడి వస్తలేడు. మన జోనల్ కమిషన్ ఫోన్ కలిపే డీసీకి ఎందుకు డీసీ మీద కాంప్లైంట్ ఇప్పుడు ఆ పక్క డీసీ ఉన్నాడు అలా తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాల అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 8 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ 8 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలకు ప్రజా సంక్షేమం ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్, గాజుల రామారం మున్సిపల్ సర్కిల్లో ఉన్న ఉప కమిషనర్ కానీ అధికారులు కానీ అదేవిధంగా ఇన్వార్డ్లో కానీ గత 15 రోజుల నుండి ప్రజలు వచ్చి ఇక్కడ ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తిరుగుతూ ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరుగుతూ ఉండు, ఉప ముఖ్యమంత్రి తిరుగుతూ అందరూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ అధికారులు మాత్రము ఏం పట్టించుకోవడం లేదు. ఈ వర్షం వచ్చి కూడా మరి ఇక్కడ బస్తీలల్లా మరి వాటర్ అట్లే నిల్చొని ఉండి డెంగీ మలేరియాతోని ఇబ్బంది పడతా ఉంటే కూడా మరి మున్సిపల్ ఆఫీస్ పోతే ఎవరు ఉండలేరని చెప్పడం జరిగింది. అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకురాలందరూ కూడా మరి ఈ యొక్క మున్సిపల్ ఆఫీసు గాజుల రామారం సర్కిల్ కానీ కుత్బుల్లాపూర్ సర్కిల్ విజిట్ చేయడానికి వస్తే గాజుల రామారం సర్కిల్ మల్లారెడ్డి గారు డీసీ ఇప్పుడు మేము వచ్చినాక 10:45 రావడం జరిగింది, 10:56. అదేవిధంగా కుత్బుల్లాపూర్ డీసీ నరసింహ గారు లేరు.